రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పిల్లల భవిష్యత్తుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో గల గురుకుల సంక్షేమ హాస్టల్ సందర్శించిన ఆయన హాస్టల్లోని సౌకర్యాలపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఎన్నడూ విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోలేదని, కానీ నేడు ప్రభుత్వాన్ని విమర్శించేందుకే ఆహారం కల్తీ అని, విద్యార్థుల అస్వస్థత అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని, కాస్మెటిక్ ఛార్జీలను 70 నుండి 270 రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పిల్లల భవిష్యత్తుపై, స్కూళ్లపై, హాస్టళ్లపై రాజకీయాలు చేయడం మానుకోవాలని, పిల్లల భవిష్యత్తు బాగుంటేనే మనమందరం బాగుంటామనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈరోజు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో కూడా విద్యార్థులను స్వయంగా ఏ నాయకుడు కూడా కలవడానికి ఇలాంటి స్కూళ్ళలో రాని రోజులు కూడా మీరు అందరూ చూసి ఉంటారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచక ఎంతోమంది తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలే. కానీ ఈరోజు ఇదే విద్యార్థుల గురించి సరైన భోజనం అందుతలేదు, ఫుడ్ కాలుష్యం జరుగుతూ ఉంది, విద్యార్థులు అస్వస్థతకు గురవుతారు అని చెప్పి పేపర్లల్లో, టీవీలలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఈరోజు నేను స్కూళ్ళకు ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి వెళ్తే ప్రిన్సిపాల్తోని, టీచర్లను కూడా అడిగినా, విద్యార్థులను కూడా అడిగిన పర్సనల్గా, ప్రతి ఒక్క విద్యార్థి ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంది. మేమందరం సంతోషంగా ఉన్నాము అని చెప్పడం చాలా గర్వంగా. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి 40% డైట్ ఛార్జీలు పెంచారు. మీ గురించి గతంలో కాస్మెటిక్ ఛార్జీలు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి 270 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం అంగీకారం చేపట్టింది. 200% ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈ అంతటికి కారణం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేకపోయినా ప్రతి ఏటా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు కాస్మెటిక్ ఛార్జీలు కానీ 40% డైట్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి ఏటా 470 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భరిస్తూ ఉంది. విద్యార్థులు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఓన్లీ డైట్ మీదనే ఫోకస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన భోజనం అందట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, పిల్లలకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారు, ఎంతో మంది కలుషితమైన ఫుడ్ తిని హాస్పిటల్కు గురవుతున్నారు అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మేమందరం స్వయంగా తెలుసుకోవడానికి వచ్చి మీకు నిజ నిజాలేందో మీ అందరికి తెలిసే విధంగా చెప్పబోయే కార్యక్రమం ఇది. మీ భవిష్యత్తే ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యతలతో మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం కంకణమై సిద్ధంగా ఉందని తెలియజేసి, మీ పిల్లల భవిష్యత్తుకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చు ఇంతటి చక్కటి కార్యక్రమానికి నేను హాజరు కావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.